అన్నదాత సుఖీభవ. ఈరోజు బీట్రూట్‌తో సర్వపిండి ఎలా చేయాలో క్విక్‌గా చూసేద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి 2-3 బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి పీలేసి ఇలా గ్రేట్ చేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి అండి. నాకేంటో అలాంటి పాత గ్రేటర్ అయితేనే నచ్చుతుందండి, చక్కగా గ్రేట్ అయిపోతుంది. దానికి ఒక 3 స్పూన్ల వరకు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు ఒక 4 స్పూన్లండి, లేదంటే హాఫ్ బౌల్ వేయించి శుభ్రంగా పొట్టు తీసి నలుపుకోవాలండి. అది 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయ కాడలు తెలుసు కదా, ఉల్లికాడలు అవి వేసి అన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి చేత్తోని. ఇలా చేసినాక కొంచెం జీలకర్ర కూడా వేయాలి. నేను మల్టీగ్రెయిన్ పిండి వేస్తున్నాను. మీరు కావలిస్తే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం బాగుంటుంది. అయితే బియ్య పిండికి వేడి నీళ్ళు అక్కర్లేదండి. మల్టీగ్రెయిన్ కనుక కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు వేసి కలపాలండి. ఆ వేడి మీదనే కలిపిన తర్వాత చపాతీ పిండిలాగా అవుతుంది. అది చక్కగా పిసకాలి, ఇంకా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఇలా ఇత్తడిది ఉంది, లేదు అడుగు మందం ఉన్నది గిన్నె అయినా పర్లేదు. కింద ఆయిల్ మొత్తం అప్లై చేసి ఇలా చక్కగా ఈవెన్గా నొక్కాలండి. మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టాలి. అలా పెట్టి ఆయిల్ వేస్తేనే ఆయిల్ అనేది కిందికి వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది, లేదంటే మాడిపోతుందండి. మళ్ళీ బీట్రూట్ తురుము కూడా ఉంది కదా, అందుకని మనం సిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దండి. అలా హోల్స్ మధ్యలో అక్కడక్కడ మళ్ళీ ఆయిల్ వేయాలండి. వేసి సిమ్లో గ్యాస్ మీద పెడితే ఒక 10-15 మినిట్స్ లోపల చక్కగా రెడీ అయిపోతుందండి. ఒక్కసారి తింటే టేస్ట్ వదలరు అసలు. మీరు 2-3 సార్లైనా చేసుకుంటారు వారానికి. మీలో ఎంతమందికి ఇష్టం సర్వపిండి నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.